ఈరోజు నేను నా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. బికాజ్ నేను ఎంత ట్యాన్ అయిపోయాను, ఎంత బ్లాక్ అయిపోయాను, అంత యాక్నీ వచ్చేసింది మొత్తం. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు? మొత్తం ఫేస్ అంతా చిన్న చిన్న పింపుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను లిటరలీ 6 months నుంచి ఒక్క స్కిన్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయట్లేదు అండ్ సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవట్లేదు. లైట్ తీసుకున్నాను నా స్కిన్ని. అలా తీసుకోవడం వల్ల చూసారా ఎంత డ్యామేజ్ అయిపోయిందో నా స్కిన్ అంతా. మొత్తం చిన్న చిన్న పింపుల్స్ వచ్చేసాయి. అసలు నా ఫేస్ నాకే వరస్ట్గా అనిపిస్తుంది. 6 months నుంచి అసలు ఏ ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదు. బికాస్ ఇంక ఈ టైంలో ఎందుకులే అని చెప్పేసి యూజ్ చేయట్లేదు. బట్ మరీ ఇంత యూజ్ ఈవెన్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయలేదు నేను. అందుకే నా ఫేస్ అంతా ఇలా అయిపోయింది. నా హ్యాండ్స్ కూడా ట్యాన్ అయిపోయాయి, లెగ్స్ అన్నీ ట్యాన్ అయిపోయాయి. సో అందుకే ఈరోజు గట్టిగా ఫిక్స్ అయిపోయాయి. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న రెమెడీస్తో అయినా నేను కొంచెం మంచిగా ఫేస్ ప్యాక్ అది ఏమైనా వేసుకొని చూద్దామని. సెల్ఫ్ కేర్ ఎవరైనా ఏదైనా హోమ్ రెమెడీస్ ఉంటే నాకు సజెస్ట్ చేస్తారా అంటే, లైక్ నాకు తెలియదు, నాకు జస్ట్ తెలిసింది ఒకటే, పసుపు, పెరుగు, టమాటో జ్యూస్ ఆర్ లెమన్ జ్యూస్ ఏదైనా, అదొక్కటే తెలుసు, నాకు ఎక్కువ తెలీదు. సో అదే పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయా. ఓకేనా, చలో. ఫస్ట్లీ ఫేస్ అంతా నీట్గా వాష్ చేసేసుకోండి. స్మూత్ టవల్ తీసుకొని నీట్గా మెల్లి జెంట్లీగా రబ్ చేసుకోండి. బికాజ్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి మనది. రఫ్ టవల్స్ యూజ్ చేయొద్దు, స్మూత్ టవల్స్ యూజ్ చేయండి ఫేసెస్కి. ఇప్పుడు కొంచెం టర్మరిక్, ఇంకా కర్డ్, మిల్క్, టమాటో జ్యూస్, ఈ 4 ingredients కలిపేసుకొని ఫేస్కి నీట్గా అప్లై చేసుకోండి మొత్తం ఫుల్గా, ఎక్కడెక్కడైతే మీకు. అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నేను అప్లై చేసుకోలేదు, ఓన్లీ ఫేస్కి మాత్రమే అప్లై చేసుకున్నాను మొత్తం నీట్గా. థిక్గా అప్లై చేసుకోకండి ఫేస్కి, నార్మల్గా అప్లై చేసుకోండి లైట్గా, బికాస్ స్క్రబ్ చేయడానికి కూడా బాగుండాలి కాబట్టి. ఇంకా ఇలా ఫుల్గా అప్లై చేసేసుకొని 15 to 20 minutes వరకు డ్రై అవ్వాలి మొత్తం నీట్గా. మొత్తం ఇప్పుడు కనిపిస్తుందా మీకు ఎలా డ్రై అయిపోయిందో? అలా మొత్తం డ్రై అయిపోవాలి. ఇంకా అలా టైంపాస్ చేస్తూ దాన్ని డ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చూసారా ఎలా డ్రై అయిపోయిందో? అలా డ్రై అవ్వాలి. అయ్యాక కొన్ని వాటర్ పెట్టి అలా మొత్తం స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ అంతా నీట్గా వాష్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నాకైతే చాలా కనిపిస్తుంది. స్మూత్గా అయిపోయింది ఫేస్ అంతా, నీట్గా స్మూత్గా. ట్యాన్ కూడా పోయింది, క్లీన్గా అయిపోయింది ఫేస్ అంతా. నాకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు పెడిక్యూర్ చేసుకుందాము. బకెట్లో హాఫ్ వాటర్, లూక్ వామ్ వాటర్ తీసుకోండి. కొద్దిగా మీకు ఏ షాంపూ ఇష్టమైతే ఆ షాంపూ వేసుకోండి. కొద్దిగా సోడా అండ్ కొద్దిగా లెమన్, హాఫ్ లెమన్ వేసేసుకొని లెగ్స్ అందులో పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు బాగా సోక్ అవ్వనివ్వండి మీ లెగ్స్ని. అయ్యాక ఇందాక మిగిలిపోయిన మిక్చర్ ఉంది, అది అప్లై చేసేసుకొని లెమన్తో స్క్రబ్ చేసేసుకున్నాను. మీకు డిఫరెన్స్ తెలుస్తున్నాయి ఇప్పుడు వాష్ చేసేసుకున్నాక. బట్ ఆల్మోస్ట్ ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. నాకైతే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు లిప్ స్క్రబ్ చేసుకుందాం, బికాజ్ మొత్తం బ్లాక్ అయిపోయి డ్రై అయిపోయాయి లిప్స్ అన్నీ. అందుకని కొంచెం షుగర్ అండ్ కొంచెం హనీ వేసుకొని స్క్రబ్ చేసేసుకోండి నీట్గా. ఎక్కువ ప్రెషర్ పెట్టి స్క్రబ్ చేయకండి, లైట్గా స్క్రబ్ చేసేసుకొని వాష్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు లాక్మీ వాళ్ళది బ్లష్ అండ్ గ్లో ఫేస్ మాస్క్ షీట్ వేసుకుంటున్నాను. వాటర్ మిలన్ ఫ్లేవర్, చాలా చాలా బాగుంది అసలు. వేయగానే అలా కూల్గా, చాలా కూల్గా అనిపించింది. ఒక 15 minutes తర్వాత ఇంకా తీసేసేయండి. తీసేసి వాష్ చేయొద్దు, అస్సలు వాష్ చేయొద్దు ఫేస్. షీట్స్ వేసుకున్నాక అసలు ఫేస్ వాష్ చేయొద్దు, బికాజ్ దాంట్లో ఉన్నది జెల్ అదంతా మన ఫేస్కి బాగా నీట్గా మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసేసుకొని ఒక 10 to 15 minutes మసాజ్ చేసేసుకొని ఫేస్, నెక్ అదంతా. ఫేస్ అంతా గ్లోయీగా స్మూత్గా అయిపోయింది. మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే స్కిన్ ప్రోడక్ట్స్ తెలిస్తే కమెంట్ చేయండి గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.